వచ్చే ఆ తింగర్ నా కొడుకు ఆడోళ్ళు కనబడితే చొల్లు ఖర్చుకుంటున్నాడట. వాడు తింగరాడురా, వాడు సొల్లు ఖర్చుకోవడం ఏంట్రా? మొన్న మా మరదలు వస్తుంటే కన్నార్పకుండా చూసాడట్రా. ఓహో, అయితే ఒక చిన్న క్లాస్ పీకుదామా? రే, క్లాసులు కేసులు పనికిరావు గాని నేను మంచి డోస్ తెచ్చాను, అది వేస్తే ఆ తింగరోడ పని అవుట్. అదిగో వస్తున్నాడు. వచ్చాడ్రా. ఏంటి తింగర్ మనం చూసారు? విన్నావు? మా తాతను చూసి 2 రోజులైంది. లంకలోకి వెళ్దామని. ఏంటి తింగరి కొంచెం చిక్కినట్టున్నావు? అవును బాబు, నరాలు పీకేస్తున్నాయి. అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఏం చేయాలో చెప్పండి బాబు. బలమైన మందులు బోల్డన్ని వచ్చాయి. ఆహా, అవి చాలా ఖరీదైనవి బాబు. ఖరీదైతే ఏముంది, మన వెంకటరత్నంగా లేడు, వాడు మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు. వాడి దగ్గర నుండి 10 టాబ్లెట్స్ మా నాన్నకి తీసుకున్నాను. మీకు కావలిస్తే 4 ఇస్తానులే. ఇవ్వండి బాబు, సచ్చి మీ కడుపును పుడతాను. నీ అంత తింగర్ నా కొడుకు నాకు అక్కర్లేదు గాని నువ్వు ఆ బాటలు రా. ధన్వంతరి మాత్రమే వేసుకో. చేసాడురా, ఒక్క దెబ్బకి మహాబలుడైపోతావు. అమ్మయ్యా అమ్మయ్యా, మీ మేలు జన్మకు మర్చిపోను బాబు. వస్తాను బాబు. వస్తాను. మేలు కాదు, వయాగ్రా ఎక్స్ప్రెస్ లోనికి వెళ్ళింది, ఇంకా నీకు స్టేషనే ఉండదు. ఒంగు నడుతున్నావు, ఎప్పుడుగా ఉంది. నన్ను సాయం చేయమంతవా? పడతావేంది? లెగో. అమ్మో వద్దులే, నాకు ఇలాగే హాయిగా ఉంది. అమ్మో అమ్మో అమ్మో, అయ్య బాబాయ్, అమ్మో అమ్మా. తాత, ఏంటి తాత అంత డల్గా ఉన్నావు? అదేం లేదే. లేదంటావేంటి? మునుపట్ల హుషారుగా ప్రశాంతంగా లేవేంటి? అదేం లేదని చెప్తున్నాగా. సరే గాని నాకొక చిన్న సందేహం. ఏం లేదు, ఇక్కడున్న ఈ కుండకి ఒక అంచు ఇరిగిపోయింది కదా, దాన్ని ఎందుకు ఉంచుకోవాలి? నేనే ఒంటరివాణ్ణి, నాకీ కుండలో నీళ్లు సరిపోవంటావా? అవును, నీ తింగర్ ఎక్కడా? వాడు మొన్న మార్కెట్ లోంచి ఎటో వెళ్లిపోయాడు, ఇంతవరకు వచ్చి చావలేదు. ఎక్కడ తాగిపడున్నాడో ఏమో. అవును, నీకెన్నిసార్లు చెప్పాలి ఇక్కడికి రావద్దని? ఎందుకు వచ్చావు మళ్ళీ? సారీ సారీ సారీ, ఇంకెప్పుడు రాను, సరేనా? నువ్వు గట్టికొచ్చినప్పుడు మా ఇంటికి తప్పకుండా రావాలి. సరే అంటే రాను. సరే. నీ వల్ల నాకు చిన్న సమస్య వచ్చింది. అదేంటంటే వీడు. నన్ను వీడంటావా? నేను పెళ్లి చేసుకుంటాడంట, చేసుకోమంటావా? చేసుకో, తనకే. ఈ కోతి మొహన్న నన్ను కూతంటావా? ఆగలే ఆగలే, నీ సంగతి ఏమో నాకే అర్థం కావట్లేదు. నాలో ఏదో తెలియని ప్రళయం, ఆచరణలో, ఆవేశంలో, నిగ్రహంలో నాలో చాలా మార్పు వచ్చింది. దానికి నువ్వే కారణం. నేనేం చేశాను? అనగారిన అగ్నిగోళాన్ని తట్టి లేపావు. తట్టుకోలేకపోతున్నాను. దీని పర్యవసానం ఎటుపోతుందో ఏమో. ఎటుపోదు, అయినా నువ్వు హీనావు. అసలు ఆ అనుభవం మార్వెలస్. నా దగ్గరికి డబ్బులిచ్చి సుఖం కోసం ఇచ్చే ప్రతి మగాడు అయ్యేపోయింది. డబ్బు పాడేస్తారు కానీ సుఖాన్ని పొందలేరు. నీ దగ్గర ఆ సుఖాన్ని పొందాను, అందుకే మళ్ళీ వచ్చాను. అదే నాతోనే ఉండొచ్చుగా. నో, ఇది వ్యాపారం. నా వ్యాపారం నేను మానుకో. నీవు కనుక ఈ వ్యాపారం మానుకుంటే కొన్ని వేల లక్షల మంది అనాథలైపోతారు. మాకు స్టేటస్ కలిగించాలని చాలా మంది ప్రగల్భాలు పలుకుతారు. మా సపోర్ట్ లేదే వాళ్ళకి స్టేటస్ రాదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. డబ్బు లేకపోతే నేను బతకలేను. నీకు ఎంత డబ్బైనా ఇస్తాను. నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో. నువ్వు నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో, నాతోనే ఉండిపో. Hey!
నీకు ఏయ్! ఏమైంది? పేషెంట్లందరూ తాత దగ్గరికి వెళ్తున్నారు. నువ్వు వైద్యం సరిగ్గా చేసేడిస్తే ఎందుకు ఉండవే. డాక్టర్ గారు నమస్కారం అండి. ఏంటి నీ ప్రాబ్లమా? ఈ చుట్టుపక్కల పల్లెల్లో చీప్ రేట్ సేవ్ చేస్తున్న ఏకైక డాక్టర్ని. ఇదిగా నాలాంటి గ్రేట్ డాక్టర్ ఈ పల్లెల్లో ఉండడమే గొప్ప. అతిక బిళ్ళతో ఈ గిరాకి పోయిందంటే నీ బుర్ర గిరగిరా తిప్పేస్తాను. ఒక ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 100 రూపాయలు మాత్రమే. రేట్ పెంచిన ఇదిగా ఏంటి నీ ప్రాబ్లమా? 2 రోజుల నుంచి జ్వరం అండి, విరోచనాలు కూడా. అలాగా ఉండు చెప్తాను. అర్థరుగా అదే. ఓహో అవును. 3 రోజుల నుంచి జనక పాయల మధ్యన. అయ్య బాబాయ్ ఎలా కనిపెట్టేశారండి. ఉప్పు కారం శరీరం కదండి, మా ఆవిడ లేదని ఎంకమ్మతో మీరేదో అన్నారు కదండి. బాజే జనక పాయల బాజే అదే అయిపోయింది. ఒక ఇంజెక్షన్ 4 టాబ్లెట్స్ 100 రూపాయలు మాత్రమే. నాకొద్దా, ఆవిడ చూడండి. అదే ఇక నీ పని అయిపోయింది. ఇంతకీ నాకేమైంది డాక్టర్ గారు? నీకు హెచ్ఐవి వచ్చింది అంటే ఏమి గంగా, నువ్వు తీసుకెళ్ళకపోతే నేను వెళ్ళలేను అనుకున్నావు కదా? ఎక్కడికమ్మా? తాత దగ్గరికి. ఎలా వెళ్ళారు? ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్తే నీకెందుకే? అదేంటమ్మా అలా అంటారు? మీకు ఏదైనా అయితేనా? నాకేం కాలేదు కదే. ఇంతకీ ఎవరమ్మా? నన్ను ఎవరు? అబ్బో అదంతా సిగ్గే. పేరేంటో? పేరు చెప్పనే. నాకు తెలుసులే అమ్మా, సీన్ బాబే కదా. ఏమి నా సెలక్షన్ బాలేదా? బాగానే ఉంది కానీ ఏంటి? ఆ పక్కన ఉన్న వాళ్ళనమ్మా మరీ కోతి సచ్చిన వాళ్ళు. ఆ కోతి సచ్చిన వాళ్ళకి ఇచ్చి నేను కట్టి పెడతాను. నా వంక చూసారంటే సొరసా కోసిన కత్తితో వాళ్ళు గుడ్లు పీకేస్తాను. అయితే నా సెలక్షన్ ఓకే అంటావా?